తులారాశి వారికి మరో 48 గంటల్లో జరగబోయేది ఇది. అలాగే ఈ తులారాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి? అలాగే వీరి శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి వివరణ మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగైతే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే తులారాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను స్వంతం చేసుకుంటారు. అలాగే కార్యదీక్ష కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1కి 2 సార్లు ఆలోచిస్తూ తొందరపాటుతనం అనేది వీరిలో మనకు అంత పెద్దగా కనిపించదు. అలాగే ఈ రాశులలో 12 రాశులకెల్లా కూడా ఈ తులారాశి వారికి అద్భుతమైనటి తెలివితేటలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అత్యంత ఉన్నత స్థాయిలో నిలబడుతూ ఉంటారు. అంతేకాదు ఎక్కువ హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉంటారు. ఈ తులారాశి వారు అన్ని విధాల్లో బాగుంటారు. కానీ ఈ యొక్క తులారాశి వారికి కొన్నిసార్లు అధికంగా కోపం అనేది వస్తుంది. వీరికి కోపం వచ్చినప్పుడు వీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వీరికే తెలియదు. అలా ఉంటాయి వీరి నిర్ణయాలు. కనుక ఈ తులారాశి వారు ఉన్నత స్థాయికి ఎదగాలని ఎప్పుడు కూడా అనుకుంటారు. కానీ కోపంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు ఇతరులకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. అంతేకాదు ఈ రాశి వారికి అధికమైనటువంటి కోపం ఉంటుంది. ఈ కోపం వల్ల తాము సమాజంలో ఒక చెడు వ్యక్తిగా ముద్రించబడతారు. కనుక వీరు కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. ఈ రాశి వారికి అత్యంత కోపం ఉంటుంది. అలాగే కోపం ఒకటి ఈ రాశి వారిలో నుండి తగ్గిపోతే గనక ఇక వీరికి తిరుగులేదని చెప్పుకోవచ్చు. ఇక రాజయోగం ఏర్పడుతుంది. కుటుంబ పరంగానే కాకుండా వీరికి సమాజపరంగా కూడా మంచి పేరు ప్రఖ్యాత వస్తుంది. ఈ రాశివారు పొరపాటున కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదని తెలుసుకోవాలి. మీకు దానివల్ల ధన నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. మీరు కోపంలో తీసుకునే నిర్ణయాల వల్ల ధన నష్టంతో పాటు ఆర్థికంగా కూడా చాలా నష్టపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు, కార్యస్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, అలా మీ యొక్క కోపం స్వభావం వల్ల మీ ధన నష్టం అనేది జరుగుతుంది. ఈ ధనాకర్షణ జనాకర్షణ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. మీరు చాలా మంచి వ్యక్తులు. ఆపదలో ఉండే వారిని ఆదుకునే వ్యక్తులు. ఎవరు ఆకలితో ఉన్నా సరే వెంటనే ఆదుకుంటారు. వారి యొక్క ఆకలిని తీరుస్తారు. కడుపు నిండా ఆహారం పెడతారు. కానీ మీరు చేసే ఈ కోపంలో ఉన్న నిర్ణయాలు తీసుకోవడం వల్ల జనాల్లో మీకు పేరు ప్రతిష్టలన్నిటివి లేవు. వారు మిమ్మల్ని చెడు వ్యక్తిగానే భావిస్తూ ఉంటారు. కనుక ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో కోపం అనేది కొంచెం తగ్గించుకుంటే మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అలాగే సమాజంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వారు ఉన్నారో ఖచ్చితంగా వారికి ఒక అద్భుతం జరుగుతుంది. అంతేకాదు వీరి జీవితంలోనే ఒక తిరుగులేని మర్చిపోలేని ఒక అద్భుతం అనేది రావడం అనేది జరుగుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ తులారాశి వారి జాతకులు శని భగవానుడు అధిపతిగా ఉంటాడు. ఈ కారణం చేత ఈ రాశి వారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ కొన్నిసార్లు అయితే తులారాశి వారు స్వభావంలో కఠినత్వం కనిపిస్తుంది. శని భగవానుడు సంచారం చేస్తున్నందువల్ల వీరిలో ఈ స్వభావం అనేది కనిపిస్తుంది. ఈ రాశి వారి కొంతకాలం పాటు రాజయోగం పట్టబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ తులారాశిలో పుట్టిన వారికి ఈ కాలం పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. శని భగవానుడి యొక్క అనుగ్రహంతో కష్టపడి పనిచేసే మీరు విజయాన్ని అయితే సాధిస్తారు. అలాగే ఈ సంవత్సరంలో మీకు గురువు యొక్క ప్రభావంతో
మీరు మంచి శుభ ఫలితాలు అయితే పొందుకుంటారు. ఉద్యోగులకైతే అద్భుతమైన గొప్ప ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడు ప్రభావంతో కొన్ని ఇబ్బందులు మీకు ఎదురవుతాయి. ఇక రాహు ప్రభావంతో కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక మరో 48 గంటల్లో ఈ రాశివారు జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది. ఇక ఈ రాశి వారికి గురువు యొక్క ప్రభావంతో మరో 48 గంటల్లో గురువు యొక్క అనుగ్రహంతో వీరికి అద్భుతమైన శుభ ఫలితాలైతే రాబోతున్నాయి. గురుగ్రహం యొక్క శుభ అనుగ్రహంతో ఈ యొక్క తులారాశి వారి ఆదాయం అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే పనులకన్నీ కారణమైన బృహస్పతి మీకు ఆర్థికమైన పనులన్నీ కలగజేస్తాయి. అంటే మీకు ఈరోజు మీకు పని లేదు అనుకుంటూ ఉంటే ఏదో ఒక పని అనేది ఇవ్వటం జరుగుతుంది. దీని ద్వారా మీ యొక్క ఆదాయం అనేది అద్భుతంగా పెరుగుతుంది. మీ ఎదుగుదలను మీ కళ్ళతో మీరే చూస్తారు. ఈ తులారాశి వారు అనేక రంగంలో లాభాలైతే పొందుతారు. ఈ సమయంలో సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరుగుతాయి. అలాగే ఈ తులారాశి వారి విద్యార్థులకు కూడా మెరుగైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఎందుకంటే శని భగవానుడి ప్రభావం ఈ సంవత్సరమంతా కూడా ఈ రాశిలో సంచారం చేయటం వల్ల ఈ తులారాశి వారికి రాజయోగం ఇచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో మీకు ఏవైతే ఆగిపోయిన పనులైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ తులారాశి వారికి చెందిన స్త్రీలు కానీ పురుషులు కానీ వ్యాపారాలు చేసుకున్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలైతే వస్తాయి. అలాగే శని భగవానుడి అనుగ్రహంతో విశేషంగా మీకు లాభాలైతే కలగబోతున్నాయి. అలాగే మధ్యలో మీకు ఎలాంటి శని ప్రభావం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీ యొక్క పనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి శని యొక్క ప్రభావం అనేది మీ కెరియర్ మీద గట్టి దెబ్బ కొట్టబోతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్త పడాల్సి అవసరమైతే ఉంది. అలాగే ఈ తులారాశి వారికి ఉద్యోగస్తులకు వేతనాలు ఊహించని రీతిలో పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఉన్న మనస్పార్థాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అన్యోన్యంగా ఉంటారు. ఆర్థికంగా మంచి స్థాయికైతే మీరు చేరుకుంటారు. అలాగే ఈ తులారాశి వారు విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారికి కోరిక అయితే ఈ 48 గంటల్లో నెరవేరుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి రాబడి మీకు వస్తుంది. ఇప్పటి వరకు జీవితంలో ఎదురవుతున్న ఆందోళనకరమైన పరిస్థితులన్నీ కానీ ఈ సమయంలో తొలగిపోతాయి. ఒత్తిడి తగ్గి మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉంటారు. ఫ్రెండ్స్, ఈ తులారాశి వారికి అయితే 48 గంటలో ఇలా జరగబోతుంది. మీరు అవునన్నా కాదన్నా ఈ తులారాశి వారికి స్త్రీలకు పురుషులకు ఈ శుభ అశుభ ఫలితాలు అయితే ఈ విధంగా ఉండబోతున్నాయి. కనుక ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.